Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara, and I welcome you all to the discussion on the Hindu analysis. So, and I welcome you all to the Hindu analysis discussion for 1st of March 2025. So, ముందుగా ఇండెక్స్ చూద్దాం, దాని తర్వాత లెట్స్ డిస్కస్ ది ఆర్టికల్స్ ఇన్ డీటెయిల్. సో ఇండెక్స్ చూస్తే ఇంపార్టెంట్ 3 మెయిన్స్ ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి ఏఐ గురించి, ఇంకోటి వెట్లాండ్ కన్జర్వేషన్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసాం. అండ్ ఆల్సో మనకి గాజా సీజ్ ఫైర్ గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇవి కాకుండా మనకి ప్రిలిమ్స్ ఆర్టికల్స్ 9 ఉన్నాయన్నమాట. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ ఆఫ్ దెమ్. 1 విల్ బి గివెన్ అస్ హోంవర్క్. ఓకే, సో 8 ఆర్టికల్స్ మనం డిస్కస్ చేస్తాం. 1 విల్ బి హోంవర్క్. అండ్ యాజ్ టుడే ఇస్ సాటర్డే, సో కీవర్డ్స్ ఎలాగైతే డిస్కస్ చేస్తామో అది ఎలా అయినా డిస్కస్ చేస్తాం. దాంతో పాటు సాటర్డే కాబట్టి, సో in order to test your take, we have provided some questions at the end అనమాట, end of the PDF. అది నేను క్లాస్ రూమ్ లో డిస్కస్ చేయను. లాస్ట్ 1 వీక్ న్యూస్ బేస్డ్ క్వశ్చన్స్ ని మేము దాంట్లో ఇంక్లూడ్ చేసాం, సో దట్ యూ కెన్ టెస్ట్ యువర్ టేక్. ఓకే, ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వీడియో, ఆఫ్టర్ లిజనింగ్ టు ద వీడియో, యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ టేక్. ఓకే, సో విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. So let's look at the first article of the day. The necessity of mainstreaming wetland conservation అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. బేసికలీ ఈ ఆర్టికల్లో వెట్లాండ్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, వై ప్రొటెక్టింగ్ అండ్ కన్జర్వింగ్ వెట్లాండ్స్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్, వై ఇట్ ఇస్ నీడ్ ఆఫ్ ది అవర్ టుడే, ఇవన్నీ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో లెట్స్ డిస్కస్ వాట్ ఆర్ వెట్లాండ్స్, లెట్స్ ఇంట్రడ్యూస్ ఇట్, లెట్స్ అండర్స్టాండ్ వెట్లాండ్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెట్లాండ్స్ తెలుసుకుందాం, ఏమేమి థ్రెడ్స్ ఉన్నాయి వెట్లాండ్స్ కి ప్రెసెంట్, అండ్ వెట్లాండ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఏమేమి తీసుకుందో ఆల్రెడీ ఇండియా, అండ్ ఇంకేం చేస్తే బాగుంటుంది, ఇలా హోలిస్టిక్ గా ఈ టాపిక్ ని చూద్దాం. ఓకే, సో లెట్స్ సీ. వెట్లాండ్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద ట్రాన్సిషన్ జోన్స్ అన్నమాట. సో బేసికలీ దీస్ ఆర్ ద ట్రాన్సిషన్ జోన్స్. దేనికి ట్రాన్సిషన్ జోన్స్? ఒక వైపు ఏమో టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్స్ ఉంటే, ఓకే, ఇంకో వైపు అక్వాటిక్ ఈకోసిస్టమ్ ఉంటాయి. సో వీటికి రెండిటికి ట్రాన్సిషన్ ఏరియానే మనకి వెట్లాండ్స్ అన్నమాట. ఓకే, ఈ వెట్లాండ్స్ అనేవి దే ప్లే అ క్రిటికల్ రోల్, వెరీ ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి. దేంట్లో ప్లే చేస్తాయి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్? బయోడైవర్సిటీలో. ఓకే, సో యాజ్ దిస్ ఈస్ అన్ ఎడ్జ్ ప్లీజ్, ఎడ్జ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి, ఒక 2 ఈకో సిస్టమ్స్ కి మధ్యలో ఇది ఉంది కాబట్టి డెఫినెట్లీ ఎడ్జ్ స్పీసెస్ ఉంటాయి. సో ఎడ్జ్ స్పీసెస్ ఆర్ ఎడ్జ్ ఎఫెక్ట్ ఉన్న ప్లేస్ లో లాట్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది డెవలప్ అవుతుంది. ఈ బయోడైవర్సిటీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ది ఈకో సిస్టమ్ టు బి దేర్. సో ఆ బయోడైవర్సిటీ అనేది మెయింటైన్ అవ్వాలి అని అంటే ఈ పర్టికులర్ ప్లేసెస్ ని మనము కన్జర్వేషన్ చేయాలి. సో దట్స్ వేర్ వెట్లాండ్ ఇస్ ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ బయోడైవర్సిటీ అనేది ప్రొటెక్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, సో బయోడైవర్సిటీతో పాటు హైడ్రలాజికల్ సైకిల్స్ కి హెల్ప్ అవుతుంది మన వెట్లాండ్స్ అనేది, అండ్ ఆల్సో ఈకోసిస్టమ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ పర్టికులర్ వెట్లాండ్స్ అనేది. అయితే మేఘాలయ హైకోర్ట్ ఒక సుయోమోటో ఇంటర్వెన్షన్ అనేది చేసింది. దట్ ఈస్ వై ఇట్ ఇస్ ఇన్ ద న్యూస్. ఓకే, ఇట్ హ్యాస్ టోల్డ్ దాట్ ఇట్ హ్యాస్ రీఇగ్నైటెడ్ ద డిస్కషన్స్ ఆన్ వెట్లాండ్ కన్జర్వేషన్. సో వెట్లాండ్ కన్జర్వేషన్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి సోమోటోగా మేఘాలయ హైకోర్ట్ అనేది వెట్లాండ్స్ కన్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇంటర్ఫియర్ అయ్యి, సో ఇట్ హ్యాస్ రీఇగ్నైటెడ్ ద డిస్కషన్స్ అనమాట. సో బేసిక్ గా మనము వరల్డ్ వెట్లాండ్స్ డే ని February 2 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఎందుకనంటే వెట్లాండ్ కన్జర్వేషన్ కి సంబంధించి ఇంటర్నేషనల్ లెవెల్లో రామ్సర్ కన్వెన్షన్ అనేది తీసుకొచ్చాం 1971 లో. February 2 రోజు తీసుకొచ్చాం కాబట్టి ఆ పర్టికులర్ ఒకేషన్ ని మనం వెట్లాండ్స్ డే గా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అయితే 2025 గాను వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ వెట్లాండ్స్ డే అని అంటే ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అలైన్స్ విత్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్స్. ఓకే, ప్రొటెక్టింగ్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అనేది ఇట్స్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్స్ వెట్లాండ్స్ డే ఇన్ 2025 అనమాట. సో లెట్స్ అండర్స్టాండ్ ద వెట్లాండ్స్ ఇన్ డీటెయిల్. సో వై వెట్లాండ్స్ అనేది ఇంపార్టెంట్, అసలు వెట్లాండ్స్ అంటే ఏంటి, ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. సో వెట్లాండ్ అనేది ఒక ఏరియా where water is a primary factor controlling the environment and associated plant or animal life అన్నమాట. సో వాటర్ అనేది ఇట్స్ అ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ద వెట్లాండ్. దాని ద్వారానే అక్కడ ఉన్న బయోడైవర్సిటీని మనం ప్రొటెక్ట్ చేస్తాం. అయితే 2 టైప్ ఆఫ్ వెట్లాండ్స్ ఉంటాయి, న్యాచురల్ వెట్లాండ్స్ ఉంటాయి, మ్యాన్ మేడ్ వెట్లాండ్స్ కూడా ఉంటాయి. న్యాచురల్ వెట్లాండ్స్ లో ఫస్ట్ ది ఇన్లాండ్ వెట్లాండ్స్ అనమాట, లైక్ లేక్స్, రివర్స్, పాండ్స్, మార్షెస్, స్వాంప్స్, ఫ్లడ్ ప్లేన్స్, పీట్ ల్యాండ్స్, ఇవన్నీ ఇన్లాండ్ వెట్లాండ్స్ అనమాట. కోస్టల్ వెట్లాండ్స్ అంటే ఎస్చరీస్, మ్యాంగ్రూవ్స్, కోరల్ లీవ్స్, టైడల్ ఫ్లాట్స్, సాల్ట్ మార్చెస్, ఇవన్నీ కోస్టల్ వెట్లాండ్స్. ఓకే, ఆన్ ది అదర్ హ్యాండ్ మ్యాన్ మేడ్ వెట్లాండ్స్ అనేవి కూడా ఉంటాయి. మ్యాన్ మేడ్ వెట్లాండ్స్ లో మనకి రిజర్వాయర్స్, ఫిష్ పాండ్స్,
ఇవన్నీ మ్యాన్ మేడ్వి. సివేజ్ ట్రీట్మెంట్ పాండ్స్ కానివ్వండి, రైస్ ప్యాడీస్ కానివ్వండి, ఇవి హ్యూమన్ ఇంటర్వెన్షన్ తో జరిగాయి అనమాట, నాట్ త్రూ న్యాచురల్ ప్రాసెస్. కాబట్టి దీన్ని మనం మ్యాన్ మేడ్ వెట్లాండ్స్ అని కూడా అంటాం. వెట్లాండ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? లాట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి ఈకలాజికల్ ఫంక్షన్ అనేది ఉంటుంది. అంటే వెట్లాండ్ అనే ప్లేస్ లో ఎడ్జ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఫ్లోరా అండ్ ఫౌనా యొక్క డైవర్సిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అక్కడ మైగ్రేటరీ బర్డ్స్ ఉంటాయి, ఎండేంజర్డ్ స్పీసెస్ అనేవి కూడా ప్రొటెక్ట్ అవుతాయి వెట్లాండ్స్ లో. సో అందుకే ఎకలాజికల్ గా ఇంపార్టెంట్. హైడ్రలాజికల్ గా కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే వీ కెన్ కంట్రోల్ ద ఫ్లడ్స్. వాటర్ ప్యూరిఫికేషన్ కి ఇంపార్టెంట్ అవుతుంది. గ్రౌండ్ వాటర్ ని కూడా మనం రీఛార్జ్ చేయొచ్చు అనమాట. క్లైమేటిక్ రెగ్యులేషన్. సో క్లైమేటిక్ రెగ్యులేషన్స్ కి ఎందుకు ఇంపార్టెంట్? సో బేసికలీ క్లైమేట్ చేంజ్ ని తట్టుకోవడానికి కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్ కదా. సో వెట్లాండ్స్ అనేవి కార్బన్ సీక్వెస్ట్రేషన్ ప్రాసెస్ లో హెల్ప్ చేస్తుంది. దే విల్ అబ్జర్వ్ ది ఎక్సెసివ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ది ఎన్వైరన్మెంట్. ఓకే, ఎకానమిక్ అండ్ లైవ్లీహుడ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఫిషరీస్, అగ్రికల్చర్, టూరిజం, మెడిసినల్ ప్లాంట్స్, ఇలా డిఫరెంట్ ఏరియాస్ లో మనకి వెట్లాండ్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయంట. ఓకే, సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెట్లాండ్? మరి వెట్లాండ్స్ అనేది ఎర్త్ సర్ఫేస్ లో 6% భూభాగంలో ఉంటుందన్నమాట. వెట్లాండ్స్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ 6% ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్. అండ్ 6% ఉన్నప్పటికీ ఈకోసిస్టమ్ సర్వీసెస్ లో మాత్రం 40% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, అందుకే మనకి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ హాట్స్పాట్స్. సో దే సర్వ్ యాజ్ అ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ ఎ వాస్ట్ రేంజ్ ఆఫ్ స్పీసెస్. సో నేను చెప్పాను, లాట్ ఆఫ్ బయోడైవర్సిటీ ఉంటుంది, లాట్ ఆఫ్ స్పీసెస్ రిచ్నెస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ అనేవి అక్కడ ఉంటాయి. సో మనకి ఫ్లడ్ మిటిగేషన్ కి హెల్ప్ఫుల్ అవుతాయి. అంటే ఎక్సెసివ్ రెయిన్ వాటర్, ఎక్కువ రెయిన్ పడినప్పుడు ఎక్సెసివ్ రెయిన్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట వెట్లాండ్స్. సో దీని వల్ల అర్బన్ ఫ్లడ్డింగ్ రిస్క్ లను మనం తగ్గించవచ్చు. అండ్ ఆల్సో న్యాచురల్ ఫిల్టరేషన్ కూడా చేస్తాయి, ఫిల్టర్స్ గా కూడా యూజ్ అవుతాయి అనమాట. అంటే ఏవైనా వాటర్ లో పొల్యూటెంట్స్ ఉన్నా, హెవీ మెటల్స్ ఉన్నా వాటన్నిటిని ప్యూరిఫై చేసేస్తాయి. అండ్ ఆల్సో ఇంతకు ముందు చెప్పినట్టు కార్బన్ సీక్వెస్ట్రేషన్ లో ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ కార్బన్ సింక్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీంతో పాటు వెరీ ఇంపార్టెంట్ కల్చరల్ అండ్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. చాలా వెట్లాండ్స్ రిలీజియస్ ట్రెడిషన్స్ కి, ఫోక్లోర్ కి ప్రసిద్ధిగాంచినవి అనమాట. సో దట్ ఈస్ వేర్ దే విల్ ప్రొటెక్ట్ ద కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఆఫ్ ఇండియా ఆల్సో. ఓకే, సో ఇలా వెట్లాండ్స్ వల్ల చాలా చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి. సో స్టిల్ దెర్ ఆర్ సమ్ థ్రెట్స్. ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ వెట్లాండ్స్ కి కూడా లాట్ ఆఫ్ థ్రెట్స్ అనేవి ఉన్నాయి. సో మ్యాన్ మేడ్ ప్రెషర్స్ ఏమేమి ఉన్నాయి, లైక్ ఆంథ్రోపాజెనిక్ ప్రెషర్స్ ఏమున్నాయంటే అర్బనైజేషన్ అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తో మనం ముందుకు సాగుతున్నాం. సో 30% ఆఫ్ ది న్యాచురల్ వెట్లాండ్స్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో అర్బన్ ఎక్స్పాన్షన్ వల్ల వీ హ్యావ్ లాస్ట్ దెమ్. ఓకే, అండ్ ఆల్సో ఎంక్రోచ్మెంట్ అనేది జరుగుతుంది రియల్ ఎస్టేట్ చేయడం వల్ల, రోడ్స్ ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ వల్ల. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ కల్కత్తాలో వెట్లాండ్స్ అనేవి అర్బనైజేషన్ వల్ల కోల్పోయామన్నమాట. ఇలా లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేవి వెట్లాండ్స్ మీద పడుతున్నాయి డ్యూ టు ఎక్సెసివ్ అర్బనైజేషన్. నెక్స్ట్ అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ ఇస్ ఆల్సో అ మేజర్ థ్రెట్. ఎందుకనంటే మనము వెట్లాండ్స్ ని ఫార్మ్ ల్యాండ్స్ గా కన్వర్ట్ చేసేస్తున్నాం. ఓకే, అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల యూట్రోఫికేషన్ జరిగి ఇట్ ఈస్ క్రియేటింగ్ అ థ్రెట్ టు ద వెట్లాండ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ అండ్ వేస్ట్ డంపింగ్. సో ఇండస్ట్రీస్ అనేవి నియర్ బై డెవలప్ అవడం వల్ల లాట్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్, హెవీ మెటల్స్, ప్లాస్టిక్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. దీనివల్ల వెట్లాండ్స్ ని మనం కన్జర్వేషన్ చేయలేకపోతున్నాం. ఎగ్జాంపుల్ బెల్లందూర్ లేక్ బెంగళూరులో. ఓకే, సో ఇండస్ట్రియల్ వేస్ట్ వల్ల ఇట్ హ్యాస్ కాట్ ఫైర్ ఆల్సో ఈ పర్టికులర్ లేక్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీంతో పాటు గ్రౌండ్ వాటర్ డిప్లీషన్, ఓవర్ ఎక్స్ట్రాక్షన్ కూడా ప్రాబ్లమే. వెట్లాండ్ వాటర్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం ఇరిగేషన్ కి, డొమెస్టిక్ యూజెస్ కి. దానివల్ల వాటర్ లేకపోవడం వల్ల వెట్లాండ్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఎక్సెసివ్ విత్డ్రాల్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ ఇస్ ఆల్సో కాజింగ్ సమ్ థ్రెట్స్ టు ద వెట్లాండ్ అనమాట. దీంతో పాటు టూరిజం అండ్ రీక్రియేషనల్ యాక్టివిటీస్ అనదర్ థింగ్. సో టూరిజం అనేది అన్సస్టైనబుల్ గా, అన్రెగ్యులేటెడ్ గా ఉండడం వల్ల లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. సో హ్యాబిటాట్ డిస్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఓకే, లిటరింగ్ అనేది జరుగుతుంది, లాట్ ఆఫ్ లిటరింగ్, పొల్యూషన్ అండ్ ఆల్సో హ్యాబిటాట్ డిస్ట్రక్షన్స్, బయోడైవర్సిటీ లాస్, ఇలా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ది అన్స్టేబుల్ అండ్ అన్సస్టైనబుల్ టూరిజం వల్ల చూస్తున్నాం. సో హ్యూమన్ మేడ్ ఇంపాక్ట్స్ ఏ కాకుండా స్పెసిఫిక్ గా చూడాలంటే క్లైమేట్ చేంజ్ వల్ల కూడా సో కొన్ని నెగటివ్ ఇంపాక్ట్స్ అనేవి వెట్లాండ్స్ మీద పడుతున్నాయి. సో రైజింగ్ టెంపరేచర్, సో వెట్లాండ్ ఎవాపరేషన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాటర్ స్కేర్సిటీ అనేది చూస్తాము. బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్, యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ వాటర్ ఎవాపరేషన్ ఎక్కువ జరిగేసి వాటర్ స్కేర్సిటీ అనేది చూస్తూ ఉంటాం అనమాట. అండ్ ఆల్సో ఇట్ విల్ లీడ్ టు ద కోరల్ రీఫ్ బ్లీచింగ్, మ్యాంగ్రూవ్ ఈకో సిస్టమ్స్ అనేవి లూజ్ అవుతాం. ఇదే కాకుండా ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, సైక్లోన్స్, హరికేన్స్ ఇవన్నీ ఉండడం వల్ల వెట్లాండ్ వెజిటేషన్ అండ్ స్పీసీస్ విల్ డెస్ట్రాయ్.
రైట్. ఫర్ ఎగ్జాంపుల్ సుందర్బన్ మ్యాంగ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో సైక్లోన్ అంఫాన్ వల్ల ఓకే లూజ్ అయిపోయామన్నమాట. ఇక్కడ లాట్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్ చూసాం. సీ లెవెల్ రైజ్, సో కోస్టల్ లెవెల్ సబ్మర్షన్ అనేది జరుగుతుంది. కోస్టల్ వెట్లాండ్స్ అనేవి సబ్మర్జ్ అవుతాయి ఒకవేళ సీ లెవెల్ రైజ్, గ్లేషియర్ మెల్టింగ్ ఇవన్నీ జరుగుతాయి. ఓకే, హ్యాబిటాట్ లాసెస్ చూస్తాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గవర్నెన్స్ అండ్ పాలసీ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న చట్టాలను ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు మనము. సో వెట్లాండ్ రూల్స్ 2017 లో తీసుకొచ్చాం కానీ స్ట్రాంగ్ గా ఎన్ఫోర్స్ చేయట్లేదు మనము. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ అగైన్. ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ చూస్తున్నాం. డిస్పైట్ లాట్ ఆఫ్ రెగ్యులేషన్స్ మనము ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అనేవి చూస్తున్నాం. దట్ ఈస్ ఆల్సో పోజింగ్ ప్రాబ్లమ్. అవేర్నెస్ ప్రాపర్ గా లేదు, కమ్యూనిటీ పార్టిసిపేషన్ ప్రాపర్ గా లేదు. సో ఈ వెట్ ల్యాండ్స్ ని చాలా మంది వేస్ట్ ల్యాండ్స్ గా ట్రీట్ చేస్తున్నారు. వేస్ట్ ల్యాండ్స్ గా ట్రీట్ చేయడం వల్ల సో వీఆర్ లూజింగ్ ఇకలాజికల్ అసెట్స్. యాక్చువల్లీ అవి ఒక ఆస్తి లాంటివి మనకి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ లో, ఓకే, ఈకలాజికల్ కన్జర్వేషన్ లో. బట్ వీఆర్ ట్రీటింగ్ దెమ్ యాజ్ అ వేస్ట్ ల్యాండ్ ఎందుకంటే అవేర్నెస్ లేదు పీపుల్ లో. అండ్ ఆల్సో వీటిని కన్జర్వేషన్ చేయడంలో ఇనిషియేటివ్స్ తీసుకొచ్చినప్పుడు కమ్యూనిటీ పార్టిసిపేషన్ చాలా తక్కువగా, మినిమల్ గా ఉంటుంది. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. అండ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఇష్యూస్ అనేవి చూస్తున్నాం. సో మల్టిప్లిసిటీ ఆఫ్ అథారిటీస్ అనేవి వెట్లాండ్స్ ని కన్జర్వ్ చేయాలనుకుంటున్నాయి. లైక్ లోకల్ మున్సిపాలిటీస్, పొల్యూషన్ బోర్డ్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇలా మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ ఆర్ మల్టిపుల్ మానిటర్స్ ఉండడం వల్ల కూడా సో క్లాషెస్ అనేవి ఏర్పడుతున్నాయి గవర్నెన్స్ మెకానిజమ్స్ లో. సో దానివల్ల మనం స్కీమ్స్ ని, పాలసీస్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. ఓకే, మరి ఇండియాలో ఆల్రెడీ తీసుకున్న వెట్లాండ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఏమేమి ఉన్నాయి? లీగల్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్స్ లో భాగంగా మొదటిగా మనం రామ్సర్ కన్వెన్షన్ తో ముందుకొచ్చాం 1971 లో. సో దీంట్లో భాగంగా 2025 వరకు ఆల్మోస్ట్ 89 వెట్లాండ్స్ ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం అండర్ దిస్ పర్టికులర్ రామ్సర్ కన్వెన్షన్ ఫ్రేమ్వర్క్. ఆల్మోస్ట్ దీంతో మనము ఈ పర్టికులర్ రామ్సర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కవరింగ్ 13 lakh hectares అన్నమాట. దీంతో పాటు రూల్స్ కూడా తీసుకొచ్చాం, వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ 2017. సో కన్వర్జన్ ఆఫ్ వెట్లాండ్స్ ఇంటూ డిఫరెంట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆర్ వేస్ట్ ల్యాండ్స్ ఇవన్నిటిని మనము బ్యాన్ చేసాం. ఎంక్రోచ్మెంట్స్ ని బ్యాన్ చేసాం. హజార్డస్ మెటీరియల్స్ డంపింగ్ ని మనం బ్యాన్ చేసాం. నేషనల్ వెట్లాండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ని కూడా తీసుకొచ్చాం. సో దీని ద్వారా మనము రీసెర్చ్ కి, మేనేజ్మెంట్ కి ఫండింగ్ అనేది చేస్తున్నాం అనమాట ఫర్ ద సిగ్నిఫికెంట్ వెట్లాండ్స్. ఓకే, నేషనల్ ప్లాన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ కూడా ఎన్పిసి అనే ప్రోగ్రామ్ ని కూడా తీసుకొచ్చాం. దీని ద్వారా వెట్లాండ్ కన్జర్వేషన్ కోసం ఫినాన్షియల్ సపోర్ట్ అండ్ టెక్నికల్ సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ స్టేట్ లెవెల్ వెట్లాండ్ అథారిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రస్ వెట్లాండ్ అథారిటీ ఏదైతే ఉంటుందో సో దిస్ ఈస్ గోయింగ్ టు మానిటర్ ద ముంబైస్ అర్బన్ వెట్లాండ్స్. ఓకే, ఇలా మనం లాట్ ఆఫ్ ఇనిషియేటివ్ స్టేట్ లెవెల్లో అండ్ సెంట్రల్ లెవెల్లో తీసుకురావడం జరిగింది. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకొచ్చినా కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అయితే మీ యొక్క హోంవర్క్ ఏంటంటే ప్లీజ్ గో త్రూ ఆల్ ద రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా. ఇంపార్టెంట్ రామ్సార్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి లొకేషన్స్, వాటి గురించి ఇంపార్టెన్స్ చదువుకోండి. ఓకే, సో స్టాటిక్ లో భాగంగా అవి నేర్చేసుకోవాలి మీరు. నెక్స్ట్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అప్రోచెస్ కూడా మనం తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ జిఐఎస్ ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని యూజ్ చేసి కూడా మనము వీఆర్ మ్యాపింగ్ వెట్లాండ్ లాస్. ఓకే, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా జరిగితే కూడా మ్యాపింగ్ చేస్తున్నాం. బయో రెమిడియేషన్ అండ్ సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్. సో మనం వెట్లాండ్స్ యొక్క ప్లాన్స్ ని లైక్ వాటర్ హైసింత్ ఏదైతే ఉంటుందో సో ఇలాంటివన్నీ యూజ్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ ఏంటంటే పొల్యూటెంట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ తో కూడా ముందుకు వస్తున్నాం. సో మనము మ్యాంగ్రూవ్స్ ని, కోరల్ రీఫ్స్ ని అన్నిటిని రీస్టోర్ చేస్తున్నాం. సో ఏంటంటే టు ప్రివెంట్ ద కోస్టల్ ఈరోషన్ వీఆర్ కమింగ్ అప్ విత్ సమ్ నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ ఆల్సో. ఇవే కాకుండా కమ్యూనిటీ బేస్డ్ మోడల్స్ ని కూడా డెవలప్ చేస్తున్నాం. సో లైక్ పార్టిసిపేటరీ వెట్లాండ్ మేనేజ్మెంట్. సో లోకల్ కమ్యూనిటీస్ ని, ఫిషర్ ఫోక్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మనం వెట్లాండ్ రిస్టోరేషన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఈకో టూరిజం, సస్టైనబుల్ టూరిజం ని ప్రమోట్ చేస్తున్నాం. సో వీఆర్ ప్రమోటింగ్ రెస్పాన్సిబుల్ అండ్ సస్టైనబుల్ టూరిజం. సో ఇన్కమ్ కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ప్రిజర్వేషన్ కి ప్రిజర్వేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిలికా లేక్ లో ఈకో టూరిజం ఇనిషియేటివ్స్ ని తీసుకొచ్చామన్నమాట. ఇలా లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ని మనము పెడుతున్నాం. సో ఇంకేం చేస్తే బాగుంటుంది? సో ఇప్పుడు ఉన్నవి కాకుండా ఇంకేం చేస్తే బాగుంటుంది ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద వెట్లాండ్? ఒకటి వచ్చేసి పాలసీ అండ్ గవర్నెన్స్ ని స్ట్రెంథన్ అప్ చేయాలి. ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి కానీ వాటిని మనం ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. కాబట్టి ఇంప్లిమెంట్ చేసేలాగా ప్లాన్స్ తో ముందుకు రావాలి. స్టేట్ వెట్లాండ్ యాక్షన్ ప్లాన్స్ తో కూడా ముందుకు రావాలి. ఎందుకనంటే స్టేట్ లెవెల్లో మానిటరింగ్ ఉంటే కూడా బాగుంటుంది. అండ్ వెట్లాండ్ కన్జర్వేషన్ ని అర్బన్ ప్లానింగ్ తో ఇంటిగ్రేట్ చేయాలి.
రైట్. సో కొన్ని సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ సొల్యూషన్స్ తో కూడా రావాలి. ఆల్రెడీ జిఐఎస్ ని, మిగతా మ్యాపింగ్స్ ని, అవన్నిటిని, సాటిలైట్ డేటాని యూజ్ చేస్తున్నాం వెట్లాండ్ ఎంత లూజ్ అవుతున్నామని. దాంతో పాటు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో వాటిని కూడా మనం డేటా అనాలిటిక్స్ కి అండ్ ఆల్సో వెట్లాండ్స్ ని మానిటర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు బయో ఇంజనీరింగ్ సొల్యూషన్స్, బయోటెక్నాలజీ యూజ్ చేయాలి. సో ఏవైతే ఆల్రెడీ డిగ్రేడెడ్ వెట్లాండ్స్ ఉన్నాయో వాటిని రీస్టోర్ చేయడానికి బయో ఇంజనీరింగ్ టెక్నిక్స్ ని మనం వాడుకోవాలి. ఓకే. సో ఇవే కాకుండా గవర్నమెంట్ ఫండింగ్ ని పెంచాలి, బడ్జెట్ అలవెన్సెస్ ని పెంచాలి, కాబట్టి ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో లార్జ్ కోఆపరేటివ్స్ సో సిఎస్ఆర్ ఫండింగ్ ని ఇస్తుంటాయి కదా. సో ఈ సిఎస్ఆర్ ఫండింగ్ ని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. ఈవెన్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, మెయిన్లీ వెట్లాండ్ కన్జర్వేషన్ లో పేమెంట్ ఫర్ ఈకో సిస్టమ్ సర్వీసెస్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, సో ఇవన్నీ లోకల్ కమ్యూనిటీస్ కి ఇన్సెంటివ్స్ ఇస్తాయన్నమాట. ఒకవేళ వాళ్ళ నేచర్ ని ప్రాపర్ గా ప్రొటెక్ట్ చేస్తే అలాంటి వాటిని కూడా మనం వెట్లాండ్స్ కన్జర్వేషన్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే అవేర్నెస్ ల్యాక్ ఉంది, కమ్యూనిటీ పార్టిసిపేషన్ లేదని చెప్పాను కాబట్టి. సో వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ద వెట్లాండ్ కన్జర్వేషన్ ఇన్ ద స్కూల్ కరికులం ఇట్ సెల్ఫ్, సో దట్ పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం నేర్పివ్వచ్చు. అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, వీ నీడ్ టు యూజ్ సోషల్ మీడియా. ఓకే. అండ్ స్వచ్ఛ వెట్లాండ్స్ అభియాన్ లాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్ఫ్లుయెన్సర్స్ హెల్ప్ తో కూడా మనము కొన్ని ఇనిషియేటివ్స్ ని మనం తీసుకురావచ్చు. Okay, so this is the holistic discussion on the wetlands. So based on this discussion, try to solve this UPSC mains question. సో ఎన్నో కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చేస్తున్నప్పటికీ ఇండియా యొక్క వెట్లాండ్స్ అనేవి డిగ్రేడ్ అవుతూనే ఉన్నాయి ఎట్ ది అలార్మింగ్ రేట్. సో ఎగ్జామైన్ ద కీ ఛాలెంజెస్ అండ్ సజెస్ట్ అండ్ ఇంటిగ్రేటెడ్ framework for sustainable wetland management. So basically you can start your answer with the introduction. So context based introduction ఇవ్వండి. సో అండ్ సో హైకోర్ట్ రీసెంట్ గా సో-మోటో ఆర్డర్స్ అనేది ఇచ్చింది వెట్లాండ్ కన్జర్వేషన్ కి సంబంధించి. సో దట్ హ్యాస్ రీఇగ్నైటెడ్ ద డిబేట్ ఆన్ వెట్లాండ్ కన్జర్వేషన్. సో వెట్లాండ్స్ ఆర్ ద ప్లేసెస్ ఆఫ్ సో దీస్ ఆర్ ద ప్లేస్ వేర్ ఎడ్జ్ ఎఫెక్ట్ ఇస్ మోర్, వేర్ బయోడైవర్సిటీ క్యాన్ బి ఈజీలీ ప్రొటెక్టెడ్ అలా చెప్పేసి. సో యూ హ్యావ్ టు రైట్ సమ్ ఇంపార్టెన్స్. సో ఇక్కడ ఇంపార్టెన్స్ గురించి ఇవ్వకపోయినా అట్లీస్ట్ 2 to 3 పాయింట్స్ రాయండి ఇంపార్టెన్స్ గురించి. దెన్ యూ గో టు ది కీ ఛాలెంజెస్. సో దీన్ని డీటెయిల్ గా మెన్షన్ చేయండి. సో ఏమేమి కీ ఛాలెంజెస్ ఉన్నాయి. ఓకే. యాజ్ దిస్ ఇస్ ఎ 250 words 15 మార్క్ క్వశ్చన్ కాబట్టి 15 పాయింట్స్ ఉండాలి. సో ఇంట్రొడక్షన్ రాస్తారు, ఇంపార్టెన్స్ ఆఫ్ వెట్లాండ్ అని చెప్పేసి 2 to 3 పాయింట్స్ ఆర్ 3 to 4 పాయింట్స్ రాసి కీ ఛాలెంజెస్ ని ఒక 5 to 6 పాయింట్స్ రాయండి. దాని తర్వాత దీనికి కావాల్సిన సొల్యూషన్స్ ఏమేమి ఉన్నాయి ఒక 5 పాయింట్స్ సరిపోతుంది. 15 పాయింట్స్ వచ్చేస్తాయి. దెన్ యూ కెన్ గో టు ద కన్క్లూషన్. ఓకే. సో దిస్ ఇస్ హౌ యూ విల్ అప్రోచ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఐఎమ్ హోపింగ్ దట్ యూ పీపుల్ విల్ అటెంప్ట్ దిస్ క్వశ్చన్. ఓకే. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So let's look at the article number 2, the steps that will shape India's AI ambition. సో ఈ ఆర్టికల్లో మనకి GS3 పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఈ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే ఏఐకి సంబంధించి ఇండియాలో ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, సో గ్లోబల్ లెవెల్లో ఉన్న ఆల్రెడీ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఇనిషియేటివ్స్ లో ఇండియా పొజిషన్ ఎక్కడుంది, అండ్ ఆల్సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్, ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ అనాలిటికల్ గా డిస్కస్ చేయడం జరిగింది. లెట్స్ సీ. సో మరి ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి ఇండియా యొక్క ఏఐ ఈకో సిస్టమ్ లో. ఒకటి వచ్చేసి స్ట్రక్చరల్ బ్యారియర్స్, ఇంకొకటి ఎకానమిక్ బ్యారియర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఏఐ డిప్లాయ్మెంట్ లో ఓకే, సో ప్రొడక్టివిటీ లేదు, ల్యాక్ ఆఫ్ ప్రొడక్టివిటీ, కాబట్టి ఏఐ డిప్లాయ్మెంట్ లో మనం ఎన్హాన్స్ చేయాలన్నమాట. వీ నీడ్ టు ఎన్హాన్స్ ద ప్రొడక్టివిటీ. ఇండియా సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీస్ మస్ట్ అడాప్ట్ ఏఐ టు స్టే కాంపిటేటివ్. సో ఇండియాలో ఉన్న సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అడాప్ట్ చేసుకోవాలి. ఎందుకనంటే గ్లోబల్ లెవెల్లో మనం కూడా కాంపిటేటివ్ గా మారాలి. ఎందుకనంటే ఇప్పటికీ కూడా మనం లాట్ ఆఫ్ టైమ్స్ అవుట్ సోర్సింగ్ మీద డిపెండ్ అవుతున్నాం అనమాట ఆన్ గ్లోబల్ క్లయింట్స్. సో దట్ ఈస్ వేర్ సో వీఆర్ హెవీలీ రిలయింగ్ ఆన్ ది అవుట్ సోర్సింగ్. సో ఏంటంటే గ్లోబల్ క్లయింట్స్ మీద మరీ ఎక్సెసివ్ గా డిపెండెన్సీ అనేది పెరుగుతుంది. అండ్ అనదర్ ప్రాబ్లమ్ ఈజ్ రొటీన్ జాబ్ లాసెస్. సో బేసికలీ ఆటోమేషన్ ఏదైతే ఉంటుందో, ఆటోమేషన్ అనేది రిపీటెడ్ టాస్క్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆటోమేషన్ చేయడం వల్ల డెఫినెట్లీ ఐటీ సెక్టార్లో, బీపీఓ సెక్టార్స్లో మనకి లాట్ ఆఫ్ జాబ్ లాసెస్ అనేవి చూస్తున్నాం. దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్. అండ్ ఆల్సో స్ట్రాంగ్ ఈకో సిస్టమ్ అనేది, స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ అనేది లేదు. సో ఏఐ డెవలప్మెంట్ సెంటర్స్ అరౌండ్ లార్జ్ కార్పొరేషన్ మేకింగ్ ఇట్ హార్డ్ ఫర్ స్టార్ట్అప్స్ టు స్కేల్ అప్. సో బేసికలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి వేరే కంట్రీస్ లో లాట్ ఆఫ్ బిగ్ కార్పొరేషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ ది
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వీళ్ళతో కాంపిటేట్ అవ్వడం స్టార్ట్అప్, మన ఇండియన్ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్స్ తట్టుకోలేకపోతున్నాయి ఆ కాంపిటీషన్ ని. దట్ ఈస్ అనదర్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎథికల్ అండ్ సోషల్ రిస్క్లు కూడా ఉన్నాయి. వీఆర్ సీయింగ్ మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, డీప్ ఫేక్ టెక్నాలజీ, ఇవన్నిటిని నెగటివ్ గా యూజ్ చేసుకుంటున్నారు అనమాట. ఎస్పెషల్లీ డీప్ ఫేక్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ ని ఈజీగా స్ప్రెడ్ చేసేస్తాయి అనమాట. దీనివల్ల మనము లాట్ ఆఫ్ క్రైసిస్ అనేది మనకి ఏర్పడుతుంది విత్ ఇన్ డొమెస్టిక్ స్పియర్. సో దీంతో పాటు పొలిటికల్ లెవెల్లో ఇన్స్టెబిలిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. అలాగరిథమిక్ డిస్క్రిమినేషన్. సో ఏఐ మోడల్స్ ఏవైతే ఉన్నాయో నేను లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను, ఏఐ మోడల్స్ అనేవి వీటికి ట్రైన్ చేసినప్పుడు హ్యూమన్ బేస్డ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మనం ట్రైన్ చేస్తున్నాం. దానివల్ల హ్యూమన్ లెవెల్ స్టీరియోటైప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏఐ కూడా నేర్చేసుకుంటుంది. డేటా సెట్స్ అనేవి చాలా బయస్డ్ గా ఉన్నాయి. సో దీనివల్ల సోషల్ ఇన్ఈక్వాలిటీస్, అది తీసుకొచ్చే అవుట్పుట్స్ లో లాట్ ఆఫ్ సొసైటల్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్ఈక్వాలిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి. డిస్క్రిమినేషన్ ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఆల్సో హ్యూమన్ ఇంపర్సనేషన్ రిస్క్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో బేసికలీ ఏఐ తోని మనం డ్రైవ్ చేసే ఇమేజ్ మ్యానిపులేషన్ కానివ్వండి, వాయిస్ లో మ్యానిపులేషన్స్ కానివ్వండి, దీనివల్ల ఫ్రాడ్ రిస్క్లు ఎక్కువ అవుతాయి. సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ అవుతాయి. సో ఇలా మనకు కొన్ని ఎథికల్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. సో పాలసీ అండ్ రెగ్యులేటరీ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఏఐకి సంబంధించి స్పెసిఫిక్ లెజిస్లేషన్ లేదనమాట. సో యూరోపియన్ యూనియన్ లో ఉన్నట్టు ఇండియాలో ఏఐ లాస్ కి సంబంధించి అలాంటి ప్రొటెక్టివ్ ఫ్రేమ్వర్క్, ఒక నేషనల్ ఫ్రేమ్వర్క్ అనేది లేదు. సో డేటా ప్రొటెక్షన్ లాస్ అనేవి కూడా చాలా ఇన్కంప్లీట్ గా ఉన్నాయి ఇండియాలో. దానివల్ల ఏఐ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్ట్ చేస్తున్న వాళ్ళం అవుతున్నాం అనమాట, బికాస్ ఆఫ్ నో ప్రాపర్ లెజిస్లేషన్. అండ్ ఆల్సో ఫారెన్ ఏఐ రెగ్యులేషన్స్ వల్ల కూడా ఇంపాక్ట్ ని ఫేస్ చేస్తున్నాం. EU లాంటి కంట్రీస్ లో స్ట్రిక్ట్ ఏఐ రెగ్యులేషన్స్ ఉన్నాయి, రిస్క్ రిడక్షన్ ని ఫోకస్ చేస్తున్నాయి అనమాట అవి. వైల్ ఆన్ ది అదర్ హ్యాండ్ చైనా అనేది ఇన్నోవేషన్ మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది. సో ఇండియా అనేది వీటి రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఒకవైపు రిస్క్ మిటిగేషన్, ఇంకోవైపు ఇన్నోవేషన్ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే టెక్ జెన్స్ ఆర్ ద మేజర్ ప్లేయర్స్ ఇన్ ద ఏఐ మార్కెట్. అండ్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువగా ఉంది ఈ టెక్ జెన్స్ కి. కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఏంటంటే ఇవి ఏఐ స్పేస్ లో ఎక్కువ డామినేట్ చేస్తున్నాయి అనమాట. సో మోనోపోలిస్టిక్ కంట్రోల్ ఉండడం వల్లనే ఇండియా లెవెల్ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ సపోర్ట్ అంటే కాంపిటేటివ్ గా ఉండలేకపోతున్నాయి. సో దే ఆర్ నాట్ బీయింగ్ కాంపిటేటివ్. సో రీసెంట్ ఇన్వెస్టిగేషన్ బై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా హైలైట్ దిస్ పర్టికులర్ ఇష్యూ ఇన్ డీటెయిల్. ఓకే, సో మరి గ్లోబల్ లెవెల్లో ఏఐకి సంబంధించి ల్యాండ్స్కేప్ ఎలా ఉంది, అందులో ఇండియా పొజిషన్ ఎలా ఉందనేది చూద్దాం. సో ఇఫ్ యు లుక్ ఎట్ ద కంపారిటివ్ రెగ్యులేటరీ మోడల్స్, యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో, ఓకే, సో ఇదేంటంటే ఏఐ రెగ్యులేషన్ అప్రోచ్ ఏముంది దీంట్లో, సో రిస్క్ బేస్డ్ ఏఐ రెగ్యులేషన్ ని తీసుకొచ్చింది, అంటే స్ట్రిక్ట్ మెజర్స్ ని తీసుకొచ్చింది. దీనివల్ల ఇండియా నుంచి మనం ఏదైనా ఏఐకి సంబంధించి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు యూరోపియన్ యూనియన్ కి లాట్ ఆఫ్ కంప్లైంట్స్ కాస్ట్ అని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మనము అక్కడున్న రూల్స్ ని కంప్లై అవ్వకపోతే దానికి రిలేటెడ్ కాస్ట్లను మనం బేర్ చేయాల్సి వస్తుంది. యుఎస్ అనేది హ్యాండ్స్ ఆఫ్ అప్రోచ్, అంటే మెయిన్ గా ఇన్నోవేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఈవెన్ చైనా అనేది అగ్రెసివ్ ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. యుఎస్ ఏంటంటే ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేయడం వల్ల ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ ని డెవలప్ చేస్తుంది. సో దీని వల్ల మన ఇండియన్ కంపెనీస్ కి కూడా బెనిఫిట్ అవుతాయి. ఓకే, కానీ చైనా యొక్క అగ్రెసివ్ ఇన్నోవేషన్ వల్ల సో ఇండియా అనేది కాంపిటేటివ్నెస్ ని ఫేస్ చేయలేకపోతుంది. సో ఇట్ ఈస్ definitely a competitive threat from the Chinese side. So balancing innovation and regulation is important. So నేను చెప్పినట్టు అలా మరీ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ లైక్ యూరోపియన్ యూనియన్ ఉండొద్దు, మరీ అగ్రెసివ్ ఇన్నోవేషన్ లైక్ చైనా కూడా ఉండొద్దు. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ దెమ్. ఇండియా అనేది ఓవర్ రెగ్యులేషన్ ని అవాయిడ్ చేయాలి, ఓవర్ స్ట్రిక్ట్నెస్ ని అండ్ ఓవర్ ఇన్నోవేషన్ ని కూడా మనము అవాయిడ్ చేసి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఇండియా యొక్క డిప్లొమాటిక్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అని అంటే మనం ఇంటర్నేషనల్ అలయన్సెస్ ని లెవరేజ్ చేయాలి, ఏఐ సెక్యూరిటీ అండ్ డేటా షేరింగ్ అగ్రిమెంట్స్ తో ముందుకు రావాలి, టెక్ పార్ట్నర్షిప్స్ ని తీసుకురావాలన్నమాట, లైక్ క్వాడ్ ఏఐ ఇనిషియేటివ్, ఇండో యుఎస్ ఏఐ కొలాబరేషన్. ఇలా మనము డిఫరెంట్ కంట్రీస్ తో డిఫరెంట్ గ్రూపింగ్స్ తో మనము వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద రెగ్యులేషన్స్ అండ్ ఇనిషియేటివ్స్ అనమాట. అండ్ ఆల్సో ఫ్రేమ్వర్క్స్, ఎప్పుడైతే మనము వీళ్ళతో కొలాబరేట్ అవుతున్నామో వీ కెన్ ఫోకస్ ఆన్ సైబర్ సెక్యూరిటీ, డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్ ఆల్సో. ఓకే, సో మనము గ్లోబల్ పాలసీస్ నుంచి కొంచెం నేర్చుకోవాలి. సో కొత్త లాస్ ని క్రియేట్ చేసే బదులు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాస్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి వేరే కంట్రీస్ లో వాటిని మోడిఫై చేసి ఇండియన్ కాంటెక్స్ట్ లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఐటీ యాక్ట్ అండ్ కాంపిటీషన్ యాక్ట్ కెన్ బి అడాప్టెడ్ టు రెగ్యులేట్ AI without
స్టిఫ్లింగ్ ఇన్నోవేషన్. అండ్ ఆల్సో ఏఐ అడాప్షన్ ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఓపెన్ సోర్స్ ఏఐ డెవలప్మెంట్ ని మనం తీసుకురావాలి. ఓకే, గవర్నమెంట్ బ్యాక్డ్ ఏఐ మోడల్స్ ని మనం ఎక్కువగా యాక్సెసిబుల్ గా మార్చాలి, మోనోపోలైజేషన్ ని తగ్గించాలి, ఫ్లెక్సిబుల్ కంప్లైన్స్ మోడల్స్ ని మనం తీసుకురావాలి. ఓకే, ఏఐ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ని కూడా మనం స్ట్రెంథన్ అప్ చేయాలన్నమాట. సో ఏఐ స్టార్టప్స్ ని బూస్ట్ చేయడం, వాళ్ళకి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం, గ్రాంట్స్ ని ఇవ్వడం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ని ఎంకరేజ్ చేయడం, ఇది ఇంపార్టెంట్. సో ఇంకేం చేస్తే బాగుంటుంది అని అంటే ఏఐ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ని మనం అడాప్ట్ చేసుకోవాలి. సో స్ట్రిక్టర్ పాలసీస్ లైక్ EU తీసుకురావద్దు, అండ్ ఓపెన్ పాలసీస్ అండ్ వెరీ లూజ్ పాలసీస్ లైక్ చైనా కూడా మనం తీసుకురావద్దు. సో బ్యాలెన్స్డ్ అప్రోచ్ తో ముందుకు రావాలి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ 2 to 3 times. సో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఇన్వెస్ట్ చేయాలి, లైక్ సూపర్ కంప్యూటింగ్ ఫెసిలిటీస్ మీద, ఏఐ రీసెర్చ్ ల్యాబ్స్ మీద, అండ్ ఎథికల్ ఏఐ డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ చేయాలి. ఎందుకనంటే అవుట్పుట్ షుడ్ నాట్ బి బయస్డ్. ఓకే, ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ ఇస్ ఇంపార్టెంట్. మనము వేరే కంట్రీస్ లైక్ యుఎస్, యూరోపియన్ యూనియన్, జపాన్, వీటితో MOUs ని సైన్ చేసుకోవచ్చు. ఏఐ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ని కూడా తీసుకురావాలి. ఎందుకనంటే ఏఐ డెవలప్మెంట్ వల్ల రెగ్యులర్ జాబ్స్ ని ఆటోమేట్ చేయడం వల్ల లాట్ ఆఫ్ జాబ్ లాసెస్ ఉంటాయి. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తో మనం ఆ జాబ్ లాసెస్ ని కవర్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ షుడ్ బి ద వే ఫార్వర్డ్. I hope you have understood this article in detail. Now let's go to another article. సో నెక్స్ట్ ఆర్టికల్ ట్రూస్ అండర్ ఫైర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. GS2 లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనకి ఇది ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్లీ గాజా యొక్క సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దానిలో ఉన్న డెవలప్మెంట్స్ గురించి మాట్లాడారు. లెట్స్ లుక్ ఇన్ టు దిస్. ఎందుకంటే మనం లాట్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం. సో phase 1 డెవలప్మెంట్స్ ఏమున్నాయి? సో ఇజ్రాయెల్ అనేది ఇట్ హ్యాస్ రీలొకేటెడ్ సమ్ ట్రూప్స్ ఆఫ్ ఇట్. ఓకే, దీని వల్ల పాలస్తీనియన్స్ కి డిస్ప్లేస్ అవ్వడానికి ఛాన్స్ దొరుకుతుంది ఫ్రమ్ సౌత్ పార్ట్ ఆఫ్ ఇట్స్ రీజన్ టు ద నదర్న్ పార్ట్ ఆఫ్ ఇట్స్ రీజన్. హమాస్ అనేది 38 హోస్టేజెస్ ని ఆల్రెడీ రిలీజ్ చేసింది, వైల్ ఇస్రాయెల్ హ్యాస్ ఫ్రీడ్ హండ్రెడ్స్ ఆఫ్ పాలస్తీనియన్ ప్రిజనర్స్. సో ఇక్కడ ఏంటి, జస్ట్ అన్ అప్డేట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. phase 2 లో కొన్ని టెన్షన్స్ అనేవి చూసాం. సో టాక్స్ ఫర్ ఫుల్ విత్డ్రావల్ అండ్ పర్మనెంట్ సెసేషన్ ఆఫ్ హాస్టాలిటీస్. సో కొన్ని టెన్షన్స్ అనేవి phase 2 లో చూసాము. ఇజ్రాయెల్ వాజ్ టు విత్డ్రూ ట్రూప్స్ ఫ్రమ్ ద ఫిలాడెల్ఫీ కారిడార్. సో ఫిలాడెల్ఫీ కారిడార్ అనేది ఎక్కడుంది అని అంటే మనకి ఈ పర్టికులర్ రీజియన్ లో ఉంది అని చెప్పేసి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో దిస్ వాజ్ అ రీజన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ విచ్ 2 countries అన్నప్పుడు ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్. ఓకే, హౌఎవర్ ఇజ్రాయెల్ అఫీషియల్స్ ఆర్ నౌ రెఫ్యూజింగ్ టు కమిట్ టు అ పుల్ అవుట్ అనమాట. ఓకే, ఇజ్రాయెల్ అఫీషియల్స్ వర్ నాట్ అగ్రీయింగ్ ఫర్ ది పుల్ అవుట్. సో వాట్ ఈస్ ద లాంగర్ ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్? మరి ఎక్కడ స్టార్ట్ అయింది? అక్టోబర్ 2023లో స్టార్ట్ అయింది. 1200 ఇజ్రాయలీస్ చనిపోవడం జరిగింది. ఇజ్రాయెల్ లాంచ్డ్ అ ఫుల్ స్కేల్ ఆఫెన్సివ్ అటాక్ ఆన్ గాజా అగైన్. ఓకే, హమాస్ ని డిస్మాంటిల్ చేశారు, హోస్టేజెస్ ని రెస్క్యూ చేశారు. సో ఇవన్నీ అగైన్ డేటా ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఓకే, సో నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ అస్. పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ ఛాలెంజెస్ ఏమున్నాయి? ఇజ్రాయెల్ డైలమా ఏముంది? ఒకవేళ ఇజ్రాయెల్ అనేది గాజా నుంచి టోటల్ గా విత్డ్రూ అవుతే హమాస్ అనేది ఈ రీజియన్ ని కంట్రోల్ చేస్తుందనే భయంతో ఉందన్నమాట. ఓకే, ఈజ్ ఇజ్రాయెల్ రిమైన్స్ ఇన్ గాజా, ఇట్ వైలేట్స్ ద సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అండ్ రిస్క్ ఎస్కలేషన్. సో బేసికలీ డెఫినెట్లీ ఒకవేళ ఇజ్రాయెల్ అనేది గాజాలోనే ఉంటే మాత్రం సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే గాజా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ని సైన్ చేసుకున్నారో దాన్ని వైలేట్ చేసిన వాళ్ళు అవుతారు. పాలస్తీనియన్ సిచ్యువేషన్ ఏంటి? 2.3 million పాలస్తీనియన్స్ డివేస్టేషన్ ని అండ్ బ్లాకేడ్ ని ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు అనమాట. అక్కడ ఏంటంటే పాలస్తీనియన్స్ మెయిన్లీ హ్యూమన్ రైట్ రిస్క్ లలో ఉన్నారు, లైక్ ఫుడ్, వాటర్, మెడికల్ షార్టేజెస్ ఇవన్నీ ఉన్నాయి. యుఎస్ అండ్ గ్లోబల్ రెస్పాన్సెస్ ఏమున్నాయి? డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు అని అంటే హీ వాంట్ టు ఓన్ గాజా అనమాట. గాజాని అతనే ఓన్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఎథనికలీ క్లీన్స్ పాలస్తీనియన్స్ హెస్ ఫర్దర్ హార్డెండ్ ఇజ్రాయెల్ స్టాన్స్. సో దీని వల్ల కూడా ఇజ్రాయెల్ స్టాన్స్ అనేది ఇంకొంచెం ఏమైంది, చాలా హార్డ్ గా మారిందనమాట. అరబ్ నేషన్స్ అర్జ్ డిప్లొమాటిక్ రెజల్యూషన్. సో వెరాజ్ అరబ్ నేషన్స్ ఏమో డిప్లొమాటిక్ రెజల్యూషన్స్ తో రండి అని వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. సో పాసిబుల్ అవుట్కమ్స్ ఏముంటాయి? సో ఇజ్రాయెల్ యొక్క విత్డ్రా ఫ్రమ్ గాజా ఉండడం వల్ల హమాస్ విల్ రీగెయిన్ ద కంట్రోల్. ఓకే, అండ్ ఇజ్రాయెల్ స్టేస్ ఇన్ గాజా. సో ఇజ్రాయెల్ ఒకవేళ గాజాలో ఉంటే మాత్రం ఇది సీజ్ ఫైర్ ని వైలేట్ చేసిన వాళ్ళు అవుతారు. సీజ్ ఫైర్ కొలాప్సెస్ అనేవి అవుతాయి. ఓకే, ఆల్రెడీ చెప్పినవి ఇక్కడ యుఎస్ యొక్క స్టాన్స్ ఏంటి, అరబ్ యొక్క స్టాన్స్ ఏంటి. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఇజ్రాయెల్ ఏం చేయాలి? ప్రాబ్లమ్స్ ని, డైలమాస్ ని సాల్వ్ చేసుకోవడానికి సీజ్ ఫైర్ టర్మ్స్ ని ఆనర్ చేయాలి, ట్రూప్ విత్డ్రావల్ ని కంప్లీట్ గా చేయాలి, హోస్టేజ్ ప్రిజనర్ ఎక్స్చేంజెస్ ని రెజ్యూమ్ చేయాలి, పొలిటికల్ స్ట్రాటజీస్ ని అడాప్ట్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ పీస్ టాక్స్ గురించి మాట్లాడుకోవాలి బోత్ ద సైడ్స్. పాలస్తీన్ ఏమో యూనిఫైడ్ లీడర్షిప్ ని ఎన్ష్యూర్ చేసుకోవాలి.
ఓకే, పీస్ నెగోసియేషన్ కంటిన్యూ చేయాలి. ఒకవేళ వేరే రూల్ వచ్చిన హమాస్ ఇఫ్ కంటిన్యూస్ టు రూల్ ఆల్సో పీస్ నెగోసియేషన్ షుడ్ బి రెస్పెక్టెడ్. A reformed Palestinian authority should take charge. ఇంటర్నేషనల్ లెవెల్లో హ్యుమానిటేరియన్ సపోర్ట్ కూడా మనం ఇవ్వాలి. వార్ ఎఫెక్టెడ్ సివిలియన్స్ కి ఇమీడియట్ ఎయిడ్ ఇవ్వడం, గ్లోబల్ అలీజ్ ని రీకన్స్ట్రక్ట్ చేయడం. ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఏముంది మరి అని అంటే యుఎస్ అండ్ అరబ్ మీడియేషన్ ఇస్ ఇంపార్టెంట్. యుఎస్ అరబ్ మీడియేషన్ అంటే మల్టీ డిప్లొమాటిక్ అప్రోచ్ అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ యుఎన్ లెడ్ రీకన్స్ట్రక్షన్ ప్లాన్స్ తో కూడా మనం ముందుకు రావచ్చు. లైక్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫోర్స్ ఇన్ గాజా షుడ్ బి ఓకే సిచ్యువేటెడ్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీబిల్డింగ్ అండ్ రిఫ్యూజీ రీహాబిలిటేషన్ మెజర్స్ ని తీసుకురావాలి. ఇక్కడ జస్ట్ అన్ అప్డేట్, అదర్ దాన్ దట్ నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు బి ఫ్రాంక్. ఓకే, సో ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ మనం తీసుకొచ్చాము, అవన్నీ మనం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాసెస్ లో, ఐ థింక్ 10 days or 12 days బ్యాక్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదాం. ఇండియా యూరోపియన్ యూనియన్ సెట్ ఇయర్ ఎండ్ డెడ్ లైన్ ఫర్ ట్రేడ్ డీల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఎందుకు రావడం జరిగింది? బికాస్ లెనిన్ గారు, ఐఎమ్ రియలీ సారీ ఫర్ ద ప్రొనౌన్సియేషన్, లేన్ ఆర్ లెనిన్, ఐ డోంట్ నో. Lenin has met Narendra Modi in the ahead of meeting at Hyderabad house in New Delhi. So this particular discussion is going to happen. Okay, basically ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే, సో యూరోపియన్ యూనియన్ తో మనం లాంగ్ బ్యాక్ 2007 నుంచే ఎఫ్టీఏని ఫైనలైజ్ చేసుకోవాలనుకున్నాం. బట్ ఆ టాక్స్ అనేవి మధ్యలో ఆగిపోయాయి. మళ్ళీ దాన్ని 2022లో మనం రివైవ్ చేసుకున్నాం. బట్ లాట్ ఆఫ్ హర్డిల్స్ ని ఫేస్ చేసాం. బట్ నౌ 2025 ఎండ్ కల్లా ఎఫ్టీఏ ని మనం సైన్ చేసేసుకుంటున్నాము యూరోపియన్ యూనియన్ తో. ఈ అగ్రిమెంట్ లో ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఉంటుంది, జాగ్రఫికల్ ఇండికేటర్స్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో బేసికలీ ఈ రెండు కంట్రీస్ అనేవి స్ట్రాటజిక్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ గురించి నెగోషియేట్ చేసుకుంటున్నాయి. దే వాంట్ టు రీప్లేస్ ద 2022 to 2025 రోడ్ మ్యాప్. బట్ ఛాలెంజెస్ ఏమున్నాయనంటే టారిఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అంటే EU అనేది టారిఫ్ కట్స్ ని డిమాండ్ చేస్తుంది కార్స్ అండ్ ఆల్కహాల్స్ మీద. ఇండియా అనేది డొమెస్టిక్ ఇండస్ట్రీ కన్సర్న్స్ ఉన్నాయి, మేము చేయలేమని చెప్తుంది. జియోపొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ డీ రిస్కింగ్ స్ట్రాటజీ ఫ్రమ్ చైనా. ఓకే, అదొక ప్రాబ్లం. సప్లై చైన్ సెక్యూరిటీ అనేది కూడా ఉంది. ఎందుకంటే యుక్రెయిన్ రష్యా వార్ వల్ల సప్లై చైన్స్ హర్డిల్స్ అనేవి చాలా వచ్చాయి మనకి COVID-19 టైంలో. దాని తర్వాత వెంటనే రష్యా యుక్రెయిన్ వార్ అండ్ మనకి సిరియాలో జరిగిన ఇష్యూస్ కానివ్వండి, అండ్ బికాస్ ఆఫ్ ది ఇజ్రాయెల్ గాజా వార్, ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ వల్ల సప్లై చైన్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్ దట్ బోత్ ద కంట్రీస్ ఆర్ ఫేసింగ్. యుఎస్ యొక్క ట్రేడ్ పాలసీస్, ట్రంప్ తీసుకునే ట్రేడ్ పాలసీస్ అనేవి యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చే డెసిషన్ మీద ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి దట్ కెన్ ఆల్సో బి ఎ ఛాలెంజ్ ఫర్ us. Okay, consider the following statements regarding the European Union India Free Trade Agreement. So the negotiations for the India European Union Free Trade Agreement first initiated in 2022. FTA will include the Investment Protection Agreement and Geographical Indications Agreement. European Union seek tariff reduction on automobiles and alcohol as part of the deal. సో నేను ఏం చెప్పాను, 2022లో మళ్ళీ రీనెగోషియేట్ చేశాం, కానీ మనకి 2007లోనే టాక్స్ మొదలయ్యాయి. సో ఫస్ట్ ఇది తప్పు కాబట్టి డైరెక్ట్ గా మనకి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ 1 is eliminated, డెఫినెట్లీ బి విల్ బి ద రైట్ ఆన్సర్. సో యూరోపియన్ యూనియన్ టారిఫ్ రిడక్షన్స్ చేయమంటుంది. ఇందులో భాగంగా ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఉంటుంది, జియోగ్రఫికల్ ఇండికేషన్ అగ్రిమెంట్ ఉంటుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో లెట్స్ సీ ది అనదర్ ఆర్టికల్. ISRO's Aditya L1 mission captures first ever image of a solar flare kernel. ఓకే, సో ఇక్కడ నేను ఇది హోంవర్క్ ఇస్తున్నాను. డైలీ 1 or 2 హోంవర్క్ ఇస్తున్నాను కదా. సో మీరు ఏం చేస్తారా అంటే, సో ఓపెన్ ద PDF, రీడ్ దిస్ పర్టికులర్ న్యూస్ ఇన్ డీటెయిల్, అండ్ అలాంగ్ విత్ దాట్ ఇక్కడ మేము ఇచ్చిన ఎక్స్ట్రా టెక్స్ట్ ఏదైతే ఉంటుందో, ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదివేసేయండి. ఓకే, ఇండియా డిజిటల్ ఎకానమీ ర్యాంక్డ్ 28th ఆన్ యూజర్ స్పెండింగ్ రిపోర్ట్. సో ఈవెన్ ఇండియా అనేది 3rd largest ఎకానమీ, ఈవెన్ దో ఇట్ ఇస్ ద 3rd largest ఎకానమీ ఇన్ ద వరల్డ్. యూజర్ ఎకానమీ టర్మ్స్ లో మాత్రం 28th ర్యాంక్ ని ఇండియా సెక్యూర్ చేసింది అనమాట, అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ రిపోర్ట్. Okay, this means that while India as a country has achieved the high level of digitalization at the aggregate level, the level of digitalization for the average Indian remains fairly modest. సో యావరేజ్ ఇండియాకి డిజిటలైజేషన్ అనేది మోడెస్ట్ గానే ఉంది, బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం డిజిటలైజేషన్ లో మంచి పొజిషన్ లోనే ఉన్నాం. సో ఇది ఎవరు ఇచ్చారు రిపోర్ట్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకానమిక్ రిలేషన్స్ అన్నమాట. సో వీళ్ళు ఈ పర్టికులర్ ఇండియా డిజిటల్ ఎకానమీ ర్యాంక్ ని 28th గా పెట్టడం జరిగిందనమాట.
ఓకే, సో ఇండియా ర్యాంక్స్ 28th ఇన్ ద డిజిటల్ యూజర్ స్పెండింగ్ ఇది అంటే ఒక యావరేజ్ ఇండియన్ ఎంతవరకు డిజిటల్ కమాడిటీస్ ని యాప్స్ ని మిగతా వాటిని యూజ్ చేసుకోగలుగుతున్నారు. ఓకే, డిస్పైట్ ఆఫ్ బీయింగ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ మనం 28th ర్యాంక్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, మ్యాక్రో లెవెల్లో హై డిజిటలైజేషన్ ఉన్నప్పటికీ డిజిటల్ పెనిట్రేషన్ ని కన్సిడర్ చేసి అందులో ఉన్న ఇండికేటర్స్ ని తీసుకొని ర్యాంకింగ్ అనేది ఇస్తారనమాట. ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది రైజ్ అవుతుంది, కానీ స్పెండింగ్ అనేది డిజిటల్ సర్వీసెస్ లో స్పెండ్ చేసే మనీ మాత్రం మోడరేట్ గానే ఉంది ఇప్పటికీ కూడా. గ్రోత్ పొటెన్షియల్ ఎలా ఉంది మరి? ఇండియా డిజిటల్ ఎకానమీ అనేది ట్వైస్ as ఫాస్ట్ as ఓవరాల్ ఎకానమీ, అంటే మొత్తం ఎకానమీ ఎలా అయితే గ్రో అవుతుందో దానికన్నా ట్వైస్ as ఫాస్ట్ as of it డిజిటల్ ఎకానమీ ఇస్ గ్రోయింగ్ అనమాట. ఓకే, ఇది ఏంటంటే టోటల్ ఎకానమీలో 1/5 అయ్యే ఛాన్స్ కూడా ఉంది 2029 కల్లా. ఓకే, సో దీనికోసం మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ని ఎక్కువగా పెంచాలి, అఫోర్డబిలిటీని తీసుకురావాలి. ఓకే, సో ర్యాంకింగ్ అండ్ చిప్స్ ఫ్రేమ్వర్క్. సో బేసికలీ చిప్స్ క్రైటీరియాని ర్యాంకింగ్ లో యూజ్ చేసుకోవడం జరిగింది. సో దిస్ ఇస్ ద క్రైటీరియా, లైక్ కనెక్టివిటీని కన్సిడర్ చేశారు ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు, హార్డ్వేర్ సిస్టమ్స్ ని, ఇన్వెస్ట్మెంట్స్ ని, పాలసీస్ ని, స్కిల్స్ ని. ఓకే, దీన్ని మనం చిప్స్ ఫ్రేమ్వర్క్ అంటాం. ఓకే, సో ఇండియా అనేది డిజిటల్ ఎకానమీ స్ట్రెంత్ లో మాత్రం ఎయిత్ ర్యాంకింగ్ లో ఉంది, బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 28th ర్యాంక్ లో ఉందన్నమాట. సో చిప్స్ క్రైటీరియాని యూజ్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరిచ్చారు అని అంటే ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ వాళ్ళు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ ఇక్కడ ఉంది చూడండి. ఓకే, నెక్స్ట్ మేక్ ఎ డీల్ ఆర్ we are out, Trump tells Zelensky. You're gambling with World War III. Trump says, tells Zelensky at the Oval Office. So let's look at this particular article. So Donald Trump ఏంటంటే వొలాడిమిర్ జెలెన్స్కీని వార్న్ చేయడం జరిగిందనమాట. సో రష్యాతో డీల్ చేసుకోండి లేకపోతే యుఎస్ సపోర్ట్ ని మీరు కోల్పోతారు అని. జెలెన్స్కీ అక్యూజ్డ్ జెలెన్స్కీ ఆఫ్ గ్యాంబ్లింగ్ విత్ వరల్డ్ వార్ 3, అంటే వరల్డ్ వార్ 3 జరిగే ఛాన్సెస్ ఉంటాయి, సో గ్యాంబ్లింగ్ చేయకండి, యూ నీడ్ టు అప్రూవ్ దిస్ పర్టికులర్ థింగ్ అని జెలెన్స్కీ మీద ఓకే టార్గెట్ వేయడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ టెన్షన్స్ ఎస్కలేటెడ్ as Trump Vice President JD Vance called for diplomacy leading to a heated exchange. సో కీ యుఎస్ డిమాండ్స్ ఏంటి? రష్యాతో పీస్ డీల్ సెక్యూర్ చేసుకోవాలి, యుక్రెయిన్ లో ఉన్న కొన్ని టెరిటరీస్ ని రష్యాకి ఇచ్చేసేయాలి, యుక్రెయిన్ తో యుఎస్ అనేది మినరల్ రిసోర్సెస్ ని అక్వైర్ చేసుకోవడం, ఎకానమిక్ రిలేషన్స్ ని బిల్డప్ చేయడం, ట్రంప్ సెక్యూరిటీ గ్యారంటీస్ ని రెఫ్యూజ్ చేయడం జరిగింది, అంటే సెక్యూరిటీ అండ్ మిలిటరీ ఎయిడ్ ని నేను ప్రొవైడ్ చేయడం చెప్పేశారు. జియోపొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి? సో యూరోపియన్ యూనియన్ అండ్ యూకే లీడర్స్ ఆర్ ప్రెషరైజింగ్ ద ట్రంప్, ఎందుకనంటే యుక్రెయిన్ ని సపోర్ట్ చేయమని అడుగుతున్నారు. అండ్ ఆల్సో యుఎస్ ఫారెన్ పాలసీలో షిఫ్ట్ అనేది చూస్తున్నాం. రష్యా అనేది టెరిటోరియల్ గెయిన్స్ గురించి ఆలోచిస్తుంది అనమాట. సో ఒకవేళ ఇఫ్ యుఎస్ విత్డ్రాస్ సపోర్ట్, ఇంటర్లింకేజెస్ ఏమున్నాయి? యూ కెన్ కనెక్ట్ విత్ యుఎస్ రష్యా రిలేషన్స్, నేటో డైనమిక్స్. సో బేసికలీ ఇవన్నీ నేను లాస్ట్ క్లాస్ లో ఫస్ట్ ఆర్టికల్లో డిస్కస్ చేశాను, మీకు గుర్తుండుంటే ఒకసారి లాస్ట్ క్లాస్ చూడండి వాళ్ళు ఈ పర్టికులర్ టాపిక్ అనేది డీటెయిల్ గా చూసాం. ఓకే, నెక్స్ట్ వన్, మార్కెట్ స్టంబుల్ ఆన్ ట్రంప్ టారిఫ్ థ్రెట్. సో బేసికలీ ఏమైందో చూద్దాం. సో ట్రంప్ టారిఫ్ వార్నింగ్స్ వల్ల తీసుకొచ్చే డెసిషన్స్ వల్ల సెన్సెక్స్ అనేది ఇట్ హస్ ప్లంగ్డ్ టు -1.9% అనమాట. సో 14 పాయింట్స్ నుంచి 73,198 పాయింట్స్, అంటే -1.9% పడిపోవడం జరిగింది. అండ్ నిఫ్టీ ఆల్సో ఫెల్ బై 1.86%, అంటే బేసికలీ సెన్సెక్స్ అండ్ ఆల్సో నిఫ్టీ అనేవి పడిపోయాయి అనమాట. సో ఐటీ, బ్యాంకింగ్ అండ్ ఆటో స్టాక్స్ అనేవి ఇవి కూడా తగ్గిపోయాయి బికాస్ ఆఫ్ ద టారిఫ్ భయాల వల్ల. మార్కెట్ సెంటిమెంట్ అనేది కూడా వర్సన్ అయింది గ్లోబల్ ట్రేడ్ వార్ వల్ల. ట్రంప్ టారిఫ్ అనౌన్స్మెంట్ ఏం చేశారు? యూరోపియన్ యూనియన్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మెయిన్లీ కార్స్, మెషినరీ, డ్యూటీస్ ఆన్ స్టీల్స్ 25% టారిఫ్స్ వేస్తామన్నారు. చైనీస్ గూడ్స్ మీద 10% అడిషనల్ టారిఫ్స్ వేస్తా అన్నారు. ఓకే, ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మెక్సికన్ టారిఫ్స్ ఆర్ గోయింగ్ టు టేక్ ఎఫెక్ట్ ఎర్లియర్ దెన్ ప్లాన్. ఏప్రిల్ 2 నుంచి మెక్సికన్ టారిఫ్స్ ని మొదలు పెడతా అన్నప్పటికీ March 4 నుంచే స్టార్ట్ చేశారు. దీనివల్ల నిఫ్టీ డ్రాప్ అయిపోయింది, ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది డిటోరియేట్ అయిపోయింది. ఓకే, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో మనం డిక్లైన్ అనేది చూసాం. ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి చూసాం. ఓకే, ఓవరాల్ బ్రాడ్ ఇష్యూ చూసుకోండి, నంబర్స్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఓకే, so let us look at the final article. Supreme Court sets aside dismissal of 2 women judicial officers. సో బేసికలీ ఏమైందో చెప్తాను, తర్వాత మీకు అర్థమవుతుంది. సో 2 women judicial officers ని ఏం చేశారంటే మధ్యప్రదేశ్ లో
దే వర్ డిస్మిస్డ్ ఫ్రమ్ ద సర్వీసెస్. ఎందుకు? ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీ అండ్ ఆల్సో ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ ఇన్ఎఫెక్టివ్నెస్. సో ఈ గ్రౌండ్స్లో 2 women ఆఫీసర్స్ని సో మధ్యప్రదేశ్లో డిస్మిస్ చేయడం జరిగిందనమాట. సో కానీ సుప్రీంకోర్టు వ్యూలో ఈ డిస్మిసల్ అనేది హార్ష్ అండ్ అన్ఫేర్ గా ట్రీట్ చేస్తున్నారు. ఎందుకంటే ద గ్రౌండ్స్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీ ఆర్ ద గ్రౌండ్స్ ఆఫ్ నాన్ వర్కింగ్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఒక జడ్జ్ ఏమో కోవిడ్ టైం ఐసీయూలో ఉండడం జరిగిందనమాట. సో దట్ పర్సన్ హ్యాస్ సఫర్డ్ ద మిస్క్యారేజ్. దట్ ఈస్ వన్ ప్రాబ్లం. అదర్ జడ్జ్, సో ఈ 2 ఆఫీసర్స్ లో ఇంకో జడ్జ్ ఎవరైతే ఉన్నారో దాను పర్సనల్ స్ట్రెస్ తోని ఫీల్ అవుతుంది అనమాట. షీ వాజ్ డీలింగ్ విత్ పర్సనల్ స్ట్రెస్. ఎందుకనంటే హర్ బ్రదర్ వాజ్ ఫైటింగ్ విత్ ద క్యాన్సర్. సో కాబట్టి 2 ఇంపార్టెంట్ గ్రౌండ్స్ ఉన్నప్పటికీ మీరు ఇన్ఎఫిషియన్సీస్ అని చెప్పేసి వాళ్ళని డిస్మిస్ చేయడం ఇస్ నాట్ రైట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. సో ఈ పర్టికులర్ ఎక్స్టర్నల్ పర్సనల్ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ వాళ్ళని రిమూవ్ చేయడం వల్ల సర్వీసెస్ నుంచి వితౌట్ ఎనీ ప్రాపర్ కన్సిడరేషన్ ఆఫ్ దేర్ సర్కమ్స్టాన్సెస్ డెఫినెట్లీ దిస్ ఇస్ అ బయస్ డెసిషన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. సో సుప్రీంకోర్టు ఏంటంటే ఇట్ వాంట్ టు negate the opinion of the Madhya Pradesh. So Supreme Court has overturned this particular dismissal. So Supreme Court ఏం రూల్ చేసింది అని అంటే ఈ 2 ఉమెన్ జడ్జెస్ ని రిమూవ్ చేయడం అనేది ఇట్స్ అ ప్యూనిటివ్ థింగ్, ఇట్స్ అన్ ఆర్బిటరీ థింగ్ అండ్ ఇట్స్ అన్ ఇల్లీగల్ థింగ్ అని చెప్పేసి క్లారిటీ ఇచ్చింది. సో ఈ జడ్జెస్ అనే వాళ్ళు ఇన్ఎఫిషియన్సీస్ కారణంగా డిస్మిస్ చేయబడ్డారు. సో కానీ దేర్ ఆర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ దట్ దే ఆర్ ఫేసింగ్. సో దాని పర్టికులర్ కాంటెక్స్ లో మనకి జస్టిస్ బివి నాగరత్న గారు ఈవిడ కొన్ని అబ్జర్వేషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో అన్ని కనుక కుదిరితే షీఈస్ గోయింగ్ టు బికమ్ అ ఫస్ట్ ఉమెన్ సిజేఐ ఆఫ్ ఇండియా. ఓకే, ఉమెన్ సిజేఐ అవుతుంది, ఫస్ట్ ఉమెన్ సిజేఐ. సో జుడిషియరీ షుడ్ ఫోకస్ ఆన్ మెంటల్ అండ్ ఫిజికల్ వెల్ బీయింగ్ ఆఫ్ ఉమెన్ జడ్జెస్ అని చెప్పేసి చెప్పారు. సో జుడిషియరీ అనేది మెంటల్ వెల్ బీయింగ్ అండ్ ఫిజికల్ వెల్ బీయింగ్ ఆఫ్ ద ఉమెన్ కి సంబంధించి చూడాలి, ఉమెన్ జడ్జెస్ లో ఇవన్నిటిని పట్టించుకోవాలని చెప్పేసి నేను చెప్పింది. అండ్ ఏంటంటే ఆల్రెడీ డ్యువల్ బర్డెన్ తో ఉమెన్ ఫేస్ చేస్తారు కాబట్టి జుడిషియరీలో హెవీ వర్క్ లోడ్ ఉంటుంది, లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఇవి డెఫినెట్లీ ఉమెన్ ని డిస్ప్రపోర్షనేట్ గా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో మోర్ ఉమెన్ ఇన్ ద జుడిషియరీ విల్ హెల్ప్ దిస్ పర్టికులర్ జెండర్ స్టీరియోస్ టైప్స్ టు బ్రేక్. ఒకవేళ ఎక్కువ విమెన్ జుడిషియరీలో మనం తీసుకున్నట్టయితే ఇలాంటి స్టీరియో టైప్స్ ని మనం బ్రేక్ చేయొచ్చు, వాళ్ళని కూడా లీడర్షిప్ రూల్స్ లోకి తీసుకోవచ్చు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అండ్ పర్సనల్ బ్యారియర్స్ డ్యూయల్ బర్డెన్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనము బయట పెట్టొచ్చు అని చెప్పేసి తన ఒపీనియన్ చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ మనకి ఆర్టికల్ 10 దీంట్లో ఒక ఆర్టికల్ 10 గురించి మాట్లాడారు. ఆర్టికల్ 10 ఆఫ్ ICESCR అంటే ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్. సో దీంట్లో సైట్ చేసింది ఏంటంటే ఇట్ హ్యాస్ మేడ్ ఎంఫసిస్ ఆన్ మెటర్నిటీ ప్రొటెక్షన్. మెటర్నిటీ ప్రొటెక్షన్ అనేది ఉండాలి ఫర్ వర్కింగ్ విమెన్ అని చెప్పేసి దీంట్లో సైట్ చేశారు ఒక ఇంటర్నేషనల్ లాలో. ఓకే, సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఇమీడియట్ గా రీఎన్స్టేట్మెంట్ చేయడం జరిగింది. సో ఇట్ హ్యాస్ ఆర్డర్డ్ ద జడ్జెస్ టు బి రీఎన్స్టేటెడ్ విత్ ఇన్ 15 days. ఓకే, సీనియారిటీ ఏదైతే అంటుందో దాన్ని వైలేట్ చేయకుండా వాళ్ళని మళ్ళీ జాబ్ లోకి తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఒక ఇంక్లూజివ్ వర్క్ ఎన్వైరన్మెంట్ ని కూడా క్రియేట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. సో జెండర్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ ని తీసుకురావాలి, ఇంక్లూజివ్ అప్రోచ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ అ జడ్జ్మెంట్ విచ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఇన్ ద లాంగ్ రన్. ఎందుకనంటే లాంగ్ రన్ లో జెండర్ ఈక్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అండ్ లాంగ్ రన్ లో కాదు, ఇట్స్ అ నీడ్ ఆఫ్ ది అవర్, ఇట్స్ అ ప్రెసింగ్ నీడ్ ఆఫ్ ది అవర్. వర్క్ ప్లేస్ సెన్సిటివిటీని తీసుకురావడానికి లీగల్ ప్రెసిడెన్స్ లో కూడా ఈ జడ్జ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ యూ హవ్ అండర్స్టాండ్. నౌ లెట్స్ గో టు ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్, దట్ ఈస్ కీవర్డ్ గ్లాసరీ ఫ్రమ్ ది ఆర్టికల్స్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ అబౌట్ వెట్లాండ్ కన్జర్వేషన్. అంటే ఏంటి? మనం వెట్లాండ్స్ ని కన్జర్వ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి, సస్టైనబుల్ గా మేనేజ్ చేయాలి. సో హౌవెవర్ మనకు తెలుసు ఎలా యూజ్ చేయాలనేది ఈ వర్డ్ ని. సో డెఫినెట్లీ వెట్లాండ్ కన్జర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. So this was highlighted because of the increasing threats from the urbanization and climate change. ఇలా మనం సెంటెన్సెస్ లో యూజ్ చేసుకోవచ్చు. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటే ఏంటి? సో మ్యూచువల్ కన్సెంట్ ద్వారా ఏదైనా వార్ గానీ ఫైట్స్ గానీ జరిగితే టెంపరీగా ఆపేస్తే దాన్ని సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటాం. సో వీ హావ్ సీన్ ఇన్ ద కేస్ ఆఫ్ గాజా. ఓకే, నెక్స్ట్ టారిఫ్ వార్. టారిఫ్ వార్ అంటే ఏంటి? టారిఫ్స్ ని ఇంపోజ్ చేసుకోవడం అనమాట. సో ఇంపోర్ట్స్ ని రెస్ట్రిక్ట్ చేయడానికి రిటాలియేటరీ మెజర్స్ లో భాగంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం టారిఫ్స్ తోని వార్ చేస్తూ ఉంటాం అనమాట ఇండైరెక్ట్ గా. సో మార్కెట్ స్టంబుల్డ్ ఆన్ ట్రంప్ టారిఫ్ వార్ ట్రిగరింగ్ అ గ్లోబల్ ఎకానమిక్ రిపల్ ఎఫెక్ట్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక ఆర్టికల్ చూసాం. సో దిస్ ఇస్ హౌ యూ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. ఓకే,
సో ఏంటంటే ఈరోజు సాటర్డే కాబట్టి సాటర్డే అంటే మండే టు ఫ్రైడే వచ్చిన మండే టు సాటర్డే వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ యొక్క ఎంసీక్యూస్ ఏవైతే ఉంటాయో అవి మేము మీకు పీడిఎఫ్ లో ఇవ్వడం జరిగింది. ట్రై టు సాల్వ్ దెమ్. అలాంగ్ విత్ ది ఆన్సర్స్ ఉంటాయి, బట్ చూడకుండా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. పీడిఎఫ్ యాక్సెస్ అనేది మీకు తారా ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ప్లీజ్ ట్రై టు ఓపెన్ ద పీడిఎఫ్, ట్రై టు డూ ద హోంవర్క్ దట్ ఐ హావ్ గివెన్. ఒక ఆర్టికల్ అని మీకు హోంవర్క్ ఇచ్చాను, దాంతో పాటు వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు సాల్వ్ ద క్వశ్చన్స్. ఓకే, సో లాస్ట్ క్లాస్లో ఈసీఐ వీడియో చూసారని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఇట్, ప్లీజ్ టైప్ yes in the comment box. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. Until then, take care, everyone. Keep smiling, everyone.